అమ్మా, నాకు ఒక డౌట్. రావణుల యుద్ధం తర్వాత రాముడు సీతమ్మను ఎప్పుడు కలిశాడు? యుద్ధం అయ్యగానే వెళ్లారా లేకపోతే లేట్‌గా వెళ్లారా? అమ్మో! నీకు ఎప్పటి నుంచి దేవుడి స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందే? ఫస్ట్ నేను అడిగింది చెప్పు అమ్మా. అయితే శ్రద్ధగా విను. 6 రోజులు రాముడు రావణుడితో యుద్ధం చేసి, ఏడో రోజు రావణుడిపై బ్రహ్మాస్త్రంతో సంహరించాడు. కానీ రాముడు సీతమ్మను నేరుగా వెళ్లి కలవలేదు. కానీ ఇలా చేశారు. హనుమా, నువ్వు సీతమ్మకి యుద్ధం గెలిచావని చెప్పు. అమ్మా, మనం యుద్ధం గెలిచాం. ఈ వార్త విని సీతమ్మ ఎంతో ప్రసన్నురాలైంది. మందోదరి, భయపడవద్దు. ఈ క్షణం నుండి నీవు నా శరణులో ఉన్నావు. నీకు ఎవరూ హాని చెయ్యలేరు. మండోదరిని ఓదార్చారు. విభీషణ, నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. మీ వారందరికీ అంత్యక్రియలు జరిపించు. విభీషణుడికి కర్తవ్యబోధ చేసి పట్టాభిషేకం చేశారు. లంకాధిపతి విభీషణుడికి జయము! ఆ తరువాత సీతమ్మను కలిశారు. సియారాంకి అయితే సీతమ్మ కూడా వెయిట్ చేయాల్సి వచ్చిందా? అయితే వెయిట్ చేయించడం ఆ టైం నుంచే ఉందన్నమాట. ఈ కథ వల్ల మనం ఏమి నేర్చుకోవాలంటే, మన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తూనే మన బాధ్యతలను పూర్తి చేసుకోవాలి. అంతేకాని మన బాధ్యతలను పక్కన పెట్టి మనకు నచ్చినట్టు ఉంటే, మనం చేసే పనికి అర్థం ఉండదు. మా ఇన్ఫర్మేషన్ నచ్చి ఉంటే లైక్ చేయండి. మీకు కావాల్సిన స్టోరీస్ కోసం కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ వినటానికి మా పేజ్‌ని ఫాలో చేయండి.